అన్న మీ పేరన్నా? నా పేరు వెంకట అన్న. ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు లోకేష్ గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టా అందుకున్నారు? చాలా హ్యాపీగా ఉందని. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని. మాది మచిలీపట్నం. అయితే మేము ఇక్కడికి వచ్చి ఇద్దరు ఆడపిల్లలే మాకు. రెంట్ హౌస్లో ఉంటున్నాం కానీ ఆ పిల్లలతో చేంజ్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది. బైక్ పెట్టొద్దనే వాళ్ళు, వాటర్ ప్రాబ్లం అవి ఉండేవి. సో ఎలాగైనా ఉండాలి మనకంటని బీఫారం అయినా 10 lakhs గోల్డ్ అవి పెట్టి అన్ని పెట్టుకుని తీసుకున్నాం. తీసిన 1 yearలోనే వచ్చింది. చాలా అంటే లక్కీ మీరు, చాలా లక్కీ. ఎందుకంటే చాలా మంది భయపెట్టారు, అంటే ఈ బీఫారం ఎందుకు అయ్యి. మా వాళ్ళు కూడా చాలా మంది వద్దని చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాం తీసుకున్నప్పుడు. ఆ కాగితాలు కూడా చాలా సఫర్ అయ్యాం. వాళ్ళు కాగితాలు, దొంగ కాగితాలు ఇచ్చాయి. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందన్న. చాలా చాలా 1 yearలోనే ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయింది. అదే పట్టా ఇచ్చేసారు మీకు డాక్యుమెంట్ చేసేసి. రేపు పొద్దున్న దాని ఏదైనా అవసరం నిమిత్తం మనం ఎక్కడైనా బ్యాంకులో కావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏం చెప్తారు లోకేష్ గారికి? చాలా చాలా హ్యాపీ అన్న. ఆయన రుణం మేము జీవితంలో తీర్చుకోలేం. ఎందుకంటే అక్కడ ఎంతో మంది మాకన్నా సీనియర్ సిటిజన్ చాలా మంది 50 ఏళ్ళ నుండి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము అంటే మేము కూడా అలాగే ఇబ్బంది పడాలేమో, ఏంటో చాలా అప్పు చేసుకున్నాము, చాలా ఇబ్బంది అనుకున్నాం. సో మేము అన్నగారు వచ్చారు, మీటింగ్కి వచ్చారు. నేను అప్పుడు వెళ్ళాను. నేను అక్కడే మీటింగ్లో ఉన్నప్పుడు చెప్పారు ఇలాగే సేమ్, నేను మీకు బట్టలు పెట్టిస్తానన్నట్టుగా పాటలు పెట్టుకున్నారు. చాలా గ్రేట్ అన్న. చాలా అరుదు ఇలా జరగడం. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందన్న. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే మన బయట చాలా చాలా బాగుంది. ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? చాలా బాగుంది కానీ చూసారు మీరు, బయట చిన్న చిన్న బళ్ళోళ్ళు వాళ్ళన్నీ లోకేష్ గారు అండి చాలా డెవలప్ అయింది. అంటే ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన క్యాండిడేట్ కాకుండా ఆయన ఎమ్మెల్యేగానే చేశారు. అప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే చేశారు. ఇప్పుడు అంతకన్నా ఓడిపోయినా ఆయన ఇక్కడే మంగళగిరిలో పని చేశారు ఖచ్చితంగా. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీకు సొంత అన్నలాగా ఆయన పట్టా ఇచ్చి బట్టలు పెట్టి సారి పసుపు కుంకుమ పెట్టి చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఫస్ట్లో మేము కొనడానికి చాలా భయపడ్డాము. అందరూ మా రిలేటివ్స్ కానీ అందరూ వద్దు వద్దు అన్నారు. అయినా ముందుకెళ్ళి తీసుకున్నాము. 1 yearలోనే సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ పేరు పెద్ద సుందరరావు అండి. సుందరరావు ఎన్ని ఏళ్ళు బట్టి ఉంటున్నారు అక్కడ? 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 50 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. కానీ మీకు ఒక్క పత్రం వీళ్ళు రాలేదండి. 50 సంవత్సరాలు ఈ మధ్యలో ఎవరైనా వచ్చి బెదిరించారా? వెళ్ళిపోండి, ఖాళీ చేయండి? ఏం బెదిరియలేదు అసలు, ఎవరు రాలే. ఎవరైనా ఇంత ముందు హామీ ఇస్తామని చెప్పారా? హక్కు పత్రం ఇస్తామని? వాళ్ళు ఏమి అసలు ఇస్తామన్నా చెప్పాలి మాకు. లోకేష్ ఇచ్చాడు మీకు. ఏం చెప్తారు లోకేష్ కోసం? బ్రహ్మాండంగా ఉంది, అనుమానం లేదు. చాలా పెద్ద వయసు మీది. చాలా మంది ఎమ్మెల్యేలు మీరు చూసారు, రాజకీయ నాయకుల్ని. మనగాడు ఎవరు లేదు నాకు, మాకు తగల. ఏంటి మొనగాడు అంటున్నారు లోకేష్? పిల్లోడుగా ఆయన, చిన్న వయసేగా. నెంబర్ 1. జగన్ నెంబర్ 1, ఈయన నెంబర్ 1. ఈయన నెంబర్ 1. జగనే నెంబర్ 1 అంటున్నారు. అన్ని తీసాడు పెట్టు అంటాం, ఏం లేదు. వైసీపీ వాళ్ళంతా జగన్ ఉంటాడు బాగుంటది అంటున్నారు. మరి ఇప్పుడు ఏం బాగానే ఉంటది, ఈయనే బాగుంటాడు అసలు ఆయన కంటే. ఆయన వచ్చిన పట్టాలు కూడా వీళ్ళు మాకు. రామకృష్ణారెడ్డి అప్పుడు ఏం చేశాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాకు ఇంత మట్టి ఏం చేయాలి అసలు. అతను మీ వెంబడే పేదల వెంబడి తిరిగేవాడు అంట కదా రామకృష్ణ. ఏం చేయలేదండి. ఇప్పుడు పట్టాలు ఇచ్చాడు. డబ్బులు ఏం కట్టారా? డబ్బులు లేదు, రూపాయలు మేము. బస్సు ఆయన కూడా ఆయనే బస్సు పంపించాడు. బస్సు ఛార్జీ డబ్బులు కూడా ఆయనవే. ఆయన అన్ని బట్టలు, భోజనం అన్ని మాయే. ఆయన అనుమానం లేదు. హ్యాపీగా ఉంది. మళ్ళీ గెలుస్తాడు ఆయన, అనుమానం లేదు. పూర్తిగా గెలుస్తాడు. అంత నమ్మకంగా చెప్తున్నారు? నమ్మకానికి గ్యారెంటీ అంటున్నా. మళ్ళా ఏ పార్టీ వస్తుంది అంటారు? మరి ఈయన గారే వచ్చేది. లేదు జగన్ వస్తాడు, 30 ఏళ్ళ పాటు ఉంటా. ఏం లేదు, రాడిగా ఈయనే. చూడండి వస్తాడంట జగనే 30 ఏళ్ళ పాటు ఉంటాడు. లేదు లేదు, ఇక ఈయన చంద్రబాబు పాలన ఏం బాగలేదు, ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు అంటున్నారు. ఎన్ని విట్టి మాట్లాడండి. అన్న మీ పేరన్నా? రోహిత్ కుమార్. రోహిత్ కుమార్ గారు ఇళ్ల పట్టా వచ్చింది, లోకేష్ గారి చేతుల మీదకే స్వయంగా తీసుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్నేళ్ళ కాలన్నా మీకు ఇది? మేము అక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం రత్నాల చెరువులో. 20 ఏళ్ళ కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మీకు పట్టాలు ఇవ్వలేదు. మరి అనుకున్నారా వచ్చిన 10 నెలలకి ఇలా పట్టాలు ఇస్తారని? అనుకున్నాం, తప్పకుండా అనుకున్నాం. చేయగలరు అనుకున్నాం, తప్పకుండా చేస్తారు. కూడా స్వయంగా ఆయనే ఇస్తున్నారు కదా. అంటే నార్మల్ గా చూసుకుంటే ఏదో 10 పట్టాలు ఫార్మాలిటీకి ఇచ్చేసి మిగతా పట్టాలు, అదే 10 పట్టాలు ఆయన ఇచ్చేసి మిగతా పట్టాలు వేరే వాళ్ళు ఇస్తారు. అట్లా కాకుండా అన్ని పట్టాలు కూడా ఆయనే స్వయంగా ఆయన చేతుల మీదుగా పట్టాలు ఇస్తూ ప్లస్ పసుపు కుంకుమ కూడా పెడుతున్నారు. అలాగే అనుకున్నాము. అందరికీ ఇస్తారు అనుకోలేదు, ఒక 10 మందికి ఇస్తారేమో అనుకున్నాం. కాకపోతే అందరికీ ఇస్తున్నారు. చాలా బాగుంది. లోకేష్ గారు మీ ఎమ్మెల్యే చేస్తున్నారు. ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకు గర్వపడుతున్నారు లేక బాధపడుతున్నారు? గర్వపడుతున్నాం, చాలా గర్వపడుతున్నాం. మేడం మీరు చెప్పండి, మీ పేరు మీదే పట్టా ఇచ్చారు కదా, చాలా సంతోషం అండి. అంటే ఇన్ని రోజులు మనకి ఇంట్లో ఉంటున్నాం కానీ ఎప్పుడు బయటకు వెళ్ళిపోమంటారు, అంటే మనకు హక్కు లేదు. సో మీకంటూ ఇప్పుడు ఆస్తి ఒకటి జనరేట్ చేసి ఆయన ఇచ్చారు.
సో ఏం చెప్తారు లోకేష్ గారు? ఏమని సంతోషమే. చూసావా లోకేష్ గారిని? వెళ్ళావా? కలిసావా? సెకండ్ ఇచ్చావా? తురకా శివప్రసాదరావు. ఏంటి చాలా ఆనందంగా అనిపిస్తుంది మొహంలో. మేము తెలుగుదేశం పార్టీ మాకు ఆనందంగానే ఉందండి. ఏంటి ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా, అందరికి ఇచ్చారా పట్టాలు? అందరికి ఇచ్చారండి. ఊర్లో ఆ పార్టీ ఈ పార్టీ చూడలే, ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. ఓటు వేసినా అయిపోయినా అందరికి ఇచ్చారు. అందరికి ఇచ్చేసారు. ఎన్నేళ్ళు పెట్టి ఉన్నారా ఇంట్లో? మేము దగ్గర మేము పుట్టక ముందు నుంచి మా తల్లిదండ్రులు వేసుకున్నారండి ఆ స్థలం. మీకు హక్కులా ఇప్పటి వరకు? ఇంత ముందు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు ఎవరు పట్టించుకోలే, ఎవరు ఇవ్వలేదండి. ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాకు. మీకు మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు మంచి రోజులు వచ్చాయి. మంచి రోజులు వచ్చినాయి సార్. ఎట్లా ఎలా మాట్లాడారు ఆయన? బాగానే మాట్లాడారండి. ఏం తేడా లేదు, అంతా బాగానే మాట్లాడారు. ఇక ముందు కూడా ఇదే ప్రభుత్వం రావాలి, అన్నిటికీ ఇదే ప్రభుత్వం ఉండాలి. వస్తుందా మరి మళ్ళీ ఇదే వచ్చింది కూడా? జగన్ అంటున్నాడు నా ప్రభుత్వం వచ్చింది 30 ఏళ్ళ పాటు ఉంటా అంటున్నాడు. వచ్చి 3 రాజధానులు అన్నాడు, ఏం చేశాడండి? ఏం చేయలేదు కండి. అద్భుతంగా పరిపాలించాను, ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడే ఇబ్బందులు పడిపోతున్నారు చెప్తున్నారు. ఏం లేదు ఇప్పుడు అసలు ఇబ్బందులు ఏం లేదు, అంతా ఫ్రీ. మళ్ళీ రాజధాని వచ్చింది కదా, రైతులందరూ చక్కగా నవ్వుతా హ్యాపీగా చేసుకుంటున్నారు. ఏం లేదు, అంతా హ్యాపీగానే ఉంది, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. మంగళగిరిలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు ఇప్పటి వరకు. ఏ ఎమ్మెల్యే పనితీరు మీకు బాగా నచ్చింది? ఇంతవరకు ఎంత ఇదిగా, ఎంత పూర్తి బలంగా, ఎంత శక్తికి తీసుకొని చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కడే బాగా చేశాడు, ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందంటారు? బాగానే ఉంది. మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం రావాలి, ఈ పరిపాలనే కావాలి. మళ్ళీ కావాలి. వచ్చింది 100కి 100 రూపాయలు. అందరూ హ్యాపీ, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇబ్బందులు ఏమి లేదు, అంతా హ్యాపీగానే ఉందా. గ్యాస్ ఇస్తున్నారా? ఇసుక ఇస్తున్నారు. డబ్బులు కూడా ఎంబడి ఇచ్చేస్తున్నారు, బ్యాంకులో కూడా ఎంబడి ఇచ్చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేదు, ఎవరిని ఇబ్బంది పెడతారు. రోడ్లు అన్ని వేస్తున్నారా? ఆ రోడ్లు వేసారు, రోడ్లు కూడా ఇంకా వేయాల్సిన రోడ్లు కూడా ఉండే వేస్తానన్నారు. మంగళగిరి అంటే రాజధాని పక్కన ఉన్న నియోజకవర్గం, సో అంతా హ్యాపీనా? బాగా మంగళగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? అంతా హ్యాపీగానే ఉందండి. గత 5 ఏళ్ళు ఎలా ఉండేది మంగళగిరి రాజధాని ప్రాంతం? అక్కడే ఉండేది, అసలు ఏం చేసేవాళ్ళు లేరు. ఏ చెట్టు కింద కూర్చునే వాళ్ళు, ఆ చెట్టు కింద కూర్చునే వాళ్ళు, ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఎంబడెంబడే పొద్దున్నే తెల్లారిపాడికి చెత్త తెస్తున్నారు, తెల్లారిపాడికి పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. అన్ని తెల్లారితలకి వచ్చి ఇంటికాడ పనుకున్న లేపిల్లు ఇస్తున్నారు. ముసలి ఏళ్ళు ముద్ర పడిపోతే కళ్ళు చూపించి ఇస్తున్నారు. అంతా బాగానే చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేదు, అంతా హ్యాపీగానే ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఇబ్బంది లేదు, ఇక ముందు కూడా ఇబ్బంది రాదు.